శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవి నమః. ఒక విశేషమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మేము నిర్వహించబోతున్నాము. మా యొక్క పీఠం యొక్క పేరు శ్రీ కృత్య ప్రత్యంగరాదేవి తాంత్రిక పీఠం. మా యొక్క పీఠము హైదరాబాదులోనే బాలాపూర్ మండలం జిల్లలగూడ గ్రామంలో ఉంటుంది. అమ్మవారి యొక్క దేవాలయ నిర్మాణము కోసము, స్థలానికి పవిత్రత చేకూరడం కోసము మా తాంత్రిక విధానములో 72 వనదుర్గాదేవి విధానమైన కలశ విధానముతో, 32 హోమగుండాలతో, 64 కృత్య దేవతలతో చేసేటటువంటి నికుంబలాదేవి మాత హోమము. ఈ హోమము ఆగస్టు 1వ తారీఖు రోజు నుండి ఆగస్టు 3వ తారీఖు వరకు కొనసాగించడం జరుగుతుంది. ఆగస్టు 1వ తారీఖు రోజు జిల్లలగూడ ప్రాంతము పోచమ్మ తల్లి దేవాలయం నుండి వారాహి సమేత ప్రత్యంగరాదేవి మాతమ్మవారి యొక్క శోభాయాత్ర ఉంటుంది. ఈ శోభాయాత్రకి వేదపారాయణంతో 116 మంది బ్రాహ్మణులతో విశేషంగా అమ్మవారిని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అదే రోజు సాయంకాలం 1వ తారీఖు రోజు సాయంకాలము మేము ఎక్కడైతే అమ్మవారి దేవాలయం నిర్మించేటటువంటి స్థలం ఉందో ఆ స్థలములో ఆ రోజు గణపతి పూజ, అంకురార్పణ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. 2వ తారీఖు రోజున ఉదయాన్నే 32 హోమగుండాలకు 64 కృత్యలను అనుసంధానము చేస్తూ 32 ఉపదేవతలతో కొనసాగేటటువంటి 72 వనదుర్గాదేవి మాత పూజా కార్యక్రమాలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి. అదేవిధంగా 2వ రోజు సాయంకాలమున నికుంబలాదేవి మాత హోమము. తాంత్రిక విధానములో మేము ఎలా అయితే నిర్వహిస్తామో అలా 6.5 అడుగుల లోతు తీసినటువంటి 8x8 హోమగుండములో నికుంబల హోమము, మిగిలినటువంటి హోమగుండాల్లో ప్రత్యంగరీదేవి అనుసంధానమైనటువంటి 32 దేవీ ఉపదేవతలతో కొనసాగేటటువంటి పవిత్ర పూజా కార్యక్రమం, భూమికి మాత్రం పవిత్రత చేకూరడం కోసము. ఈ హోమం అంతా కూడా పూర్తయిన తర్వాత హోమంలో కాలినటువంటి భస్మం పొడిని చుట్టూ పెట్టినటువంటి 72 ముంతల్లో నింపి దేవాలయ నిర్మాణం చేసేటప్పుడు నిర్మాణంలో అణువణువున పెట్టేటటువంటి కార్యక్రమంగా మొత్తము 375 యంత్రములతో ఉండేటటువంటి కలశ స్థాపన ప్రక్రియ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కరూ వచ్చి మొట్టమొదటిగా మన హైదరాబాదు తెలంగాణ ప్రాంతంలో తాంత్రిక విధానంలో కృత్య ప్రత్యంగరాదేవి తాంత్రిక పీఠములో భక్త సామ్రాజ్యము కోసమై నెలకొనేటటువంటి దేవత శ్రీ కృత్య ప్రత్యంగరాదేవి మాత. ఇక్కడ మొత్తం 64 కృత్యలతో ప్రయోగ విధమైనటువంటి 1224 పూజా విధానాలు, 1916 హోమ విధానాలు, 375 యంత్ర విధానాలతో కొనసాగేటటువంటి పూజలు ఎన్నో అద్భుతంగా ఉంటాయి. అటువంటి దేవాలయాన్ని మేము నిర్మించబోతున్నాము. ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రత్యంగరాదేవి మాత, వారాహిదేవి మాత అనుగ్రతని మీరందరూ పరిపూర్ణంగా పొందాలని చెప్పి కోరుకుంటున్నాము.